Hello guys, hello everyone, very good morning to one and all. Welcome back to my YouTube channel. This is Nandathan Rashish Sheikh. Very good morning from Chennai. Here is Sunday and date వచ్చేసి 21st April. Good morning అయితే good morning, good evening అయితే good evening, good afternoon అయితే good afternoon and very good night అయితే good night. మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 week అయిపోయింది నేను బైక్ తీయక. వావ్, వాట్ ఎ ప్లెజెంట్ పీస్. దిస్ ఈజ్ పీస్. ఇది మన బైకర్స్కి పీస్ అంటే అనిసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా అనే ఉద్దేశం నాకు లేదు. అండ్ మనం ఇక్కడ ఇంజన్ పాలిష్ కూడా చేయాలి, ఎందుకంటే చాలా చేంజ్ అయిపోయింది. 110% ఈ వీక్లోనే కంప్లీట్ చేసుకుంటా. మనం ఇప్పుడు శామ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ Nandathan Rashish Sheikh. వావ్, feels so good, feels amazing, feels really amazing. Wow, those pops and bangs. అసలే చెన్నైలో ఎలక్షన్స్ అండ్ నేను ఇలా చేశాను అనుకో 1010% పోలీసులు నన్ను పట్టుకుంటారు. ఈరోజు వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అనే విషయమే చెప్పడం మర్చిపోయా. అసలు ఈరోజు నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు. సో అందుకే చేస్తున్నా వ్లాగ్ అనేది. అండ్ మనం ఇప్పుడు శామ్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి మన బైక్ అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి మెరిడియన్ తీసుకుంటాం జీప్. చర్చ్కి వెళ్ళాలి ప్రేయర్ చేపించడానికి. కార్ నేను ఇంతవరకు చర్చ్కి వెళ్ళి ప్రేయరే చేపించలేదు. కొన్న తర్వాత నాకు అసలు టైం దొరకలేదు, నేను కుదిరించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం అనేది యాక్చువల్లీ మనం కుదిరించుకోవాలి. ఏదైనా దేవుడి తరపున ఏదైనా వర్క్ ఉందంటే ఏ వర్క్ అయినా పక్కన పెట్టి ఆ వర్క్ దేవుడిది చూసుకోవాలి ఫస్ట్. కానీ నేను అలా చేయలేదు. సో ఈసారి అదే చేస్తున్నా. చేయనందుకు నేను చాలా రిగ్రెట్ అయ్యా. సో ఇప్పుడు వెళ్ళి చేసి. అండ్ ఇంకో విషయం చిన్న విషయం చెప్పాలి. GT 650 అండ్ ఇంటర్సెప్టర్ కొన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లైక్ ఏమనుకోవద్దు. లైక్ కొన్న ప్రతి ఒక్కరు లైక్ ఇంటి నుంచి కాలేజ్ ఊర్లో తిప్పడం కాదు మన బండిని, అండ్ సండే రైడ్స్కి తీసుకెళ్ళడం కాదు. ఒక పక్క లాంగ్ రైడ్ అయితే కొట్టాల్సిందే కొన్న ప్రతి ఒక్కరు. అవ్వకుంటే అది అయ్యేలా చూసుకోవాలి వన్ డే. ఎందుకంటే 650ని ఇక్కడ లాంగ్ రైడ్స్ చేస్తే మన బైక్ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు మీకే ఫీల్ ఉంటుంది. అది ఒక లాంగ్ రైడ్ చేయండి, దీనిపైన 120-100 క్రూజ్ చేయండి, ఒక పిలియన్ని పెట్టుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్. సోలో రైడ్ ఆల్సో చుమ్మా రొంబ సూపర్. ఏమో తమిళ్ నాకే రాదు, నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. కానీ బట్ చెప్తున్నా సింపుల్లీ మన 650లో రైడ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్. అది కొంతమంది ఎలా అంటే బైక్ కొన్న తర్వాత కాలేజ్కి ఇంటికి ఊర్లోనే తిప్పుతారు. సో ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళ సర్కమ్స్టెన్స్ అలా ఉంటాయి, ఇంట్లో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అండ్ మొత్తం అని. కానీ వన్ డే నీట్గా ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించుకొని ఒక్కసారి రైడ్కి వెళ్తే చుమ్మా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెయ్యాలి గాయస్. మనం యాజ్ ఎ బైకర్స్ మనం ఇంటి దగ్గర ఇక్కడ తిప్పుకోవడం, సండే రైడ్స్ ఇలాంటి రైడ్స్, నైట్ రైడ్స్ ఓన్లీ కాదు. ఒక మంచి రెస్పాన్సిబుల్గా మనం మంచిగా ఒక లాంగ్ రైడ్ వేయాలి. లైక్ హిల్ స్టేషన్స్కి వెళ్ళండి. మన సౌత్లో హిల్ స్టేషన్స్ ఎక్కడంటే ఊటీ ఉంది, కొడైకెనాల్ అంత బాగోదు, ఊటీ బెస్ట్ ప్లేస్. ఊటీ ఉంది. ఇంకా హిల్ స్టేషన్స్ అంటే చాలా ఉన్నాయి. మన ఆంధ్రాలోనే అరకు ఉంది, చాలా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మనం బైక్ తీసుకొని కేరళ, తమిళనాడు అటు వెళ్ళిపోవచ్చు నీట్గా, చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు రైడ్ చేయాలని ఒక గోల్ పెట్టుకొని బైక్ కొన్న తర్వాత రైడ్కి వెళ్దాం. లైక్ ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని, పార్ట్నర్ ఇన్ ద సెన్స్ అమ్మాయి అని కాదు, బైకర్ పార్ట్నర్, బైకర్ బ్రదర్ కూడా అవ్వచ్చు. సో అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతే బైకింగ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటి బాండ్స్ ఎప్పటికీ మీరు వదులుకోలేరు వన్స్ ఒకసారి కనెక్ట్ అయితే. అసలు నా ఇంటి దగ్గర నుంచి శామ్ వాళ్ళ ఇంటి వరకు 40 కిలోమీటర్స్, అరౌండ్ 45-40 కిలోమీటర్స్ ఉంది.
సారీ 45 ఉండదు, 36 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్లీ 36 కిలోమీటర్స్. 6:40 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 20 మినిట్స్లో నేను వాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కటే రోడ్డు, వండలూరు కేలంబక్కం జంక్షన్ మొత్తం ఒకటే స్ట్రెచ్ ఉంటుంది. ట్రిపుల్ నాకు తెలియదు నెంబర్ ఏంటో. ఓ మై గాడ్, 765. నైస్ టు మీట్ హిమ్. నా దగ్గర రావట్లేదు బ్రో. ఓకే బ్రో. వావ్ బ్రో. యా బ్రో, యూ హ్యావ్ సీన్ మీ బ్రో. యా ఎగ్జాక్ట్లీ, యా థ్యాంక్స్ బ్రో. నైస్ బైక్. ఓకే అన్నాదురై అన్నా. ఓకే ఓకే బ్రో. బ్రో యాక్చువల్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ తమిళ్. Yeah, I'm from Hyderabad, bro. Yeah, I know. Yeah. And Instagram. Okay. Thanks very much, bro. Yeah, thank you. Nice bike. Thank you, bro. Where are you going? ECR. Kelambakam. Kelambakam. Yeah. Yeah, okay, bro. Wow. Thanks to Lord, thanks to God, praise the Lord. See, I'm so happy. Ila, oh my God, thank you so much. Andarki. I think అతను కొత్త అనుకుంటా డ్రైవింగ్కి, అంతగా పుష్ చేయట్లేదు, కూల్గా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఆ బైక్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ బైక్. See, personally I love that bike. I don't love, but I don't love. అంతే అది. See, ఏ బైక్ ఆ బైకే, ఈ బైక్ ఇదే అదే మనం కంపేర్ చేయలేం వాటికి వీటికి. See, మనం స్కిల్స్లో కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి మనకి, కానీ బైక్స్ అయితే కంపేర్ చేయనే కూడదు. ఈవెన్ 360 is not comparable to 650. 650 is not comparable to another 650. 650 is 650 and 390 is 390. Other bikes. అంకుల్ స్టాండ్ వేసుకోలేదు. స్టాండ్ వేసుకున్నాడు అంకుల్. మన జీవితంలో దేని మీద ఫోకస్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఎదుటోడు స్టాండ్ వేసుకోకుంటే మన కళ్ళు జుమ్మని వెళ్ళిపోతాయి భలేగా. సన్ కూడా బాగుంది ఈ టైంలో. ఈ వ్లాగ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, వ్లాగ్లో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, కానీ సింపుల్ ఈ వ్లాగ్ చేస్తున్నా. బ్రో యువర్ విష్ బ్రో, యువర్ విష్. యా, లెట్స్ గో. ఓకే. Nice.
అని అడిగింది నన్ను ఒకటి ఆ మనిషి నన్ను అడిగింది ఒకటి నువ్వు క్రూజ్ చేస్తున్నావా లేకుంటే గోస్ట్ రైడర్ అన్నాడు. నేను సింపుల్ ఈజ్ ఏ గోస్ట్ రైడర్. ఐఎమ్ గోస్ట్ రైడర్. సీ యూ గైస్ నో వెల్ రైట్. రీసెంట్లీ గోస్ట్ రైడర్ ఈస్ కాపింగ్ మై వీడియోస్ అండ్ ఆల్. సో వై కాంట్ ఐ బీ ఏ గోస్ట్ రైడర్ కదా. సో ఐఎమ్ ద గోస్ట్ రైడర్. సో ఐఎమ్ నాట్ ద గోస్ట్ రైడర్ బట్ ఐఎమ్ ద గోస్ట్ రైడర్. అంతే మ్యాజిక్. ఈ బైక్తో నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా క్రూజ్ చేస్తా అని. సీ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఏ వ్లాగ్, నేను ఒక వ్లాగ్లో చేసా 765తో నేను రైడ్ చేసా ఒంగోలు నుంచి టు సూలూరుపేట వరకు. ఒక అంకుల్ అదే వాళ్ళు లదాఖ్ నుంచి వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చెన్నై దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళలో జాయిన్ అయ్యా నేను. అది వాజ్ అన్ఫార్చునేట్. పెట్రోల్ కూడా లేదు ఇప్పుడు. ఆయన ముందు నా పెట్రోల్ అయిపోతే పరుగు పోతుంది. సి అలా ఏం లేదు. బైకర్స్ వి ఆల్ నో వెరీ వెల్. Nice bro. Bro, I'm taking right from here. You are going left, right? No. Oh. Can I join you? Oh, you are. Do any work or just cruising? You are. See, you just casually came out. Yeah. Okay. Okay, bro. Will. See, నన్ను అడిగేది ఏంటంటే నేను జాయిన్ అవుతారంట. అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఏం అనేది. Just riding or do you have any work? No, I will talk there. మాట్లాడితేనే అన్ని బయటికి వస్తాయి. సిగ్నల్స్లో ఏం మాట్లాడతాం అర్థం కాదు. సిగ్నల్స్ చేసేస్తారు. ఇప్పుడు కలిసి మాట్లాడితే పోతుంది. Bro, actually recently I saw you on the airport road. Yeah, Gindi. Yeah, I saw you. you are in check shirt, right? Yeah. Yeah, bro. Actually my plan is to get my car from my friend's apartment. So from there I'm dropping my bike over there. Okay. From there I'm going church. Oh, okay. Again I'm coming back and like he will drive my car. Okay. And I will be on bike. We are like planning to shoot after church. Fine. Oh yeah, bro. Okay, then we'll catch up later sometime. Yeah, then if you want to join me in the photo shoot, I can make a call on that time. Once I finish, like after 11. After 11? Yeah. I have exams tomorrow. Oh, you are studying, bro? Yeah. Where you are studying? Narisi, Rajalakshmi. Okay, B.Tech? Yeah, B.Tech. Which year, bro? First year. Oh. You, bro? I'm third year, bro. Sorry? Third year. B.Tech third year. Okay. Bharat College, you know? Yeah, Camp Road or... Yeah, Camp Road. I'm studying over there. Okay. Oh, you texted me. Oh, sorry, bro. Yeah, it's okay. Let's go on a ride sometime. Yeah, sure, bro. I will call my friends too. Sure. Yeah, Okay. nice to meet you. Yeah. Where are you going now? I don't know actually. Where you used to live? Tambaram. Tambaram. Okay. Yeah, bro. It's a good time you came here. Okay, bro. Okay, bro. Let's plan for some time. Okay. Nice to meet you. Bye bye. Have a safe ride. Yeah. Mama. Yes. So
సో గాయ్స్ ఫైనల్లీ జీప్ మెరీడియన్ దగ్గరికి వచ్చేసాం. ఎలా అయితే పెట్టామో కార్ అలానే ఉంది. వావ్, ఎక్కడ ఏ డస్ట్ అయితే లేదు. వావ్, వాటి కలర్ మ్యాచింగ్ బాయ్స్, కలర్ మ్యాచింగ్ కదా, కలర్ మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. శామ్ వచ్చేంత వరకు మనం కొన్ని ఫొటోస్ తీసుకుందాం. సో గాయ్స్ ఫైనల్లీ శామ్ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం. మన మెరీడియన్ ఇక్కడ ఉంది, మన జీటీ అక్కడ ఉంది. కలర్ మ్యాచ్ అవుతుంది కదా. చాలామంది హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కార్ పైన, చాలామంది పెట్టారు. ఓ మై గాడ్, ఇంత ఫింగర్ ప్రింట్సా. సరే, క్లాత్ అయితే తెచ్చుకున్నా క్లీన్ చేయడానికి. శామ్ వచ్చే లోపల శామ్ కాల్ చేసి చెప్తా వచ్చాను. శామ్ కిందికి వచ్చే లోపల కార్ అయితే క్లీన్ చేసి పెట్టి ఆఫ్టర్ లాంగ్ టైం కొన్ని రోజులు కూడా మనం ఒకటి ఓన్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెడుతున్నాం అంటే ఫర్ షూర్ దాన్ని మిస్ అవుతాం. అలాగే నేను చాలా మిస్ అవుతున్నాం మెరీడియన్ని. జీటీ ఉంది కదా, ఇట్స్ ఓకే. మా కార్లో నచ్చింది ఒకటే, ఇలా పెట్టేస్తే చాలా సెన్సర్స్ అన్లాక్ అయిపోతాయి డోర్స్ అంతా. కీస్ నా బ్యాగ్లో ఉన్నాయి. హెల్మెట్ లోపల పెట్టేస్తున్నా కార్ లోపల. బాయ్ బాయ్. పదసాం వెళ్దాం. సో గాయస్ ఇప్పుడే చర్చ్ అయిపోయింది. మేము చర్చ్లో ప్రేయర్ చేయించుకున్నాం ఇప్పుడే కదా శామ్. ప్లీజ్ శామ్ మాట్లాడు ఏదైనా ప్లీజ్. బ్లాగ్ బాగుండాలి. హాయ్. ఇప్పుడే బ్లాగ్ అయిపోయింది, సారీ చర్చ్ అయిపోయింది. ఇద్దరం అదే ఆలోచిస్తున్నాం ఏ హోటల్కి వెళ్ళి తిందాం అనేది. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది. ఎక్కడంటే ఫుడ్ హోలిక్, శామ్ వాళ్ళ ఫ్లాట్ దగ్గర. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడికే వెళ్తున్నాం నేను శామ్. ఇంకా నా బైక్ శామ్ వాళ్ళ ఫ్లాట్లోనే ఉంది. ప్రేయర్ అయితే అయిపోయింది కార్ పైన. ఇప్పుడు ఏ డిస్టి ఇట్లాంటివి ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా శామ్, వర్త్ ఇట్. లేదు శామ్, ఇలా తీస్తే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. మా డాడీ అన్నారు నిన్న సీట్ బెల్ట్స్ పెడితే సీట్ బెల్ట్ అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట ఎవరో. నాకు వచ్చి చెప్తే లేదు నాన్న అంటే లేదు నువ్వు వినా అన్నారు ఫస్ట్. ఇట్లా సరే నువ్వు క్లిప్స్ అయినా పెట్టుకో అన్నారు మా డాడీ. సరే నేను క్లిప్స్ పెట్టుకుంటాలే అన్నా. నేను చెప్తుంది ఏంటంటే శామ్ స్మైల్ చాలా బాగుంటుంది కదా. గాల్లో పోతున్నాం. రాకెట్ లాంచ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కేలంబకం జంక్షన్ రోడ్లో. రాకెట్ లాంచ్ ఆన్ ద రికార్డ్. లాంచ్డ్ బై శామ్ మూర్తి పాల్. ఆఫ్ రికార్డ్. చూడు నా మొబైల్లో నీ నేమ్ శామ్ మూర్తి పాల్ అని సేవ్ చేసుకున్నా. నేను చూపించలే కానీ ఇక్కడ శామ్ మూర్తి పాల్. బాగుంది సార్. అసలు నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఫస్ట్ మాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక నిజం తెలిస్తే ఇంకా దాన్ని కంటిన్యూ. మనకు ఉంటుంది ఒకటి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు అని. అది ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు, ఉన్నది మర్చిపోతారు మళ్ళీ. ఎప్పుడంటే యాక్చువల్లీ శామ్ నీకు మాట షేర్ చేయాలి. నేను బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు జీటీ నా ముందుంది కదా, జీటీతో ఈక్వల్ ఉంది శామ్ ఫుల్. ఇప్పుడు మనం టాప్ స్పీడ్ జీటీది ఎంత 180 కంఫర్టబుల్గా టాప్ స్పీడ్ కొడుతుంది. 190 హార్డ్లీ కొడుతుంది. మిరాకిల్ అయితే 200 కొడుతుంది. సో 180 కదా, 180 వరకు జీటీ ఎంత టైంలో పికప్ చేసుకుంటుందో ప్యారలల్గా పికప్ చేసుకుంటుంది జీప్ కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ ఉందా, ఆ కార్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. అదే జీటీ నేను ఇక్కడ ఉన్నా. ఇద్దరం అతను ఇట్లా పుల్ చేస్తున్నాడు, నేను ఇక్కడ నుంచి పుల్ చేస్తున్నా. 2-3 రైడ్ చేసాం, ఇంకా చేస్తున్నాను. క్రేజీ మూమెంట్. సో గైస్ ఫుడోలికి వచ్చేసాం నేను ఇంకా శామ్. కూడా చూపిస్తున్నా అనుకుంటున్నాను. చెన్నైలో ఎండ అండ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఉంది హ్యూమిడిటీ ఇన్ ద సెన్స్ అది జిగటగా ఉంటుంది, స్వెట్టింగ్ వస్తే. మనలాగా డ్రై స్వెట్ రాదు. మన ఆంధ్రాలో తెలంగాణలో ఎంత చెమట పుట్టినా ఇక్కడ చెమట పుట్టినట్టు ఉండదు. డిఫరెంట్ అంతా చెన్నై
చెన్నై అంటారా బాబు. గైస్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను నిద్రపోయా శామ్ వాళ్ళ ఫ్లాట్లో. అసలు లేచేసరికి 8:30 అయింది. 4 o'clock నిద్రపోతే 7:30కి లేచా. జీప్ బాయ్ బాయ్ శామ్. బాయ్ శామ్. ఇప్పుడు మనం పెట్రోల్ వేయించుకొని జుమ్మని వంశీ దగ్గరికి వెళ్ళాలి. రీసెంట్లీ నేను ఇన్స్టాలో ఒక గ్రే జీటీ పోస్ట్ చేశా. ఆ జీటీ యాక్సిడెంట్ అయిందంట. రెండు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు యాక్సిడెంట్ చేశారు. సో గైస్ వీఆర్ ఫైనల్లీ ఇన్ షెల్లో ఒక తెలియని వైబ్ ఉంటుంది. 750 పవర్ పెట్రోల్. 750 ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం అనుకో. బాగుంటుంది పవర్ పెట్రోల్ కొట్టిస్తే. నాకు షెల్ యాప్ ఉన్నందుకు 750 రూపీస్ పవర్ పెట్రోల్ కొట్టిస్తే 10 రూపీస్ డిస్కౌంట్. అంటే నేను 750కి వేయించుకుంటే 740 తీసుకున్నారు. అది అడ్వాంటేజ్ మనం షెల్లో కొట్టించుకుంటే. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో ఇట్స్ ఓకే ఫోటో తీయకుంటే మళ్ళీ ఏం కాదులే అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. కానీ అలాంటి ఫీలింగ్స్ మనం ఉంచుకోకూడదు వచ్చినా, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు. Those kind of feelings are injurious to health. If you know. అది అన్నమాట. లెట్స్ గో. ఫకింగ్ ఫ్లై చేయాలి మ్యాన్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ గాయ్స్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ టు గుడ్ ఈవినింగ్. నేను ఈశ్వర్. హాయ్ రా bro. You know one thing? You know about Vamshi? About accident? I will make you call if once I reach. Okay, bye bye. మనం తొందరగా 35 minutesలో చాలా దూరం ఉంది బ్రో. ఇలా రోడ్డు మీద ఆపేస్తారు ఎందుకు అర్థం కాదు. అండ్ ఈశ్వర్ ఊర్లో ఉన్నాడు, ఇంకా రాలేదు చెన్నైకి. మొన్న ఎందుకు వచ్చాడేమో. ఆ ట్యాంక్ ఒకటి ఉందని ట్యాంక్ కోసం వచ్చాడు మా కోసం. పీపీఎఫ్ కోసం వచ్చింది ఈశ్వర్ చెన్నైకి. అండ్ మళ్ళీ సాంగ్స్ పెట్టి జుమ్మాని అదే ఫ్లోలో వెళ్తున్నా. షర్ట్ గ్లౌజెస్ వేసుకోవడం మర్చిపోయా అసలు. ఇట్స్ ఓకే. మై గాడ్. అప్పుడు నా విజిబిలిటీ ఇంకా చాలా పూర్ ఉంటుంది, ఎందుకంటే టింటెడ్ వైజర్ కదా. సో నా వైజర్ ఇంకా కొంచెం దారుణం ఉంటుంది. వావ్, దిస్ ఫైర్స్. అసలు ప్రోనే కాదు. చాలా ట్రాఫిక్ ఉంది అసలు, చాలా అంటే చాలా.
గోప్రో వదలవా? ఆ? గోప్రో వదలవా? లేదు. ఎలా ఉన్నావు? ఎక్కడ తగిలింది? ఒక్క నిమిషం సాంగ్లే అవుతుంది. నువ్వు ఓకేనా? ఆయన ఓకే, నాకు అది ఒకటే ఓకే. అయ్యా అదేంది అంత పెద్ద గాలింది? సైలెన్సర్ టచ్ అయిపోయింది, కాలుతా ఉంది, అయినా బలంగా తీసాను రా. అట్లా పట్టుకొని ఇట్లా లాగావా? పట్టుకునేలా అంటే హ్యాండ్ ఇది ఊడి పడిపోయింది. ఈ ఘాట్ వెళ్ళి ట్యాంక్ ఓపెన్ చేసి ఉంటారు, సెపరేట్ ట్యాంక్, ఆ హోల్లో కింద నుంచి దిగిపోయింది. దాన్ని అలా పట్టు. నీ బండి ఎక్కడా? నీ బండి 1 మినిట్ ఇక్కడే అవసరం. చూద్దాం, ఇంత లోపలికి వెళ్తాం, అస్టోన్స్ లోపలికి. ఓకే, తెలుసా? నీతో ఫాలో అయిపోతా నేను. ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దాం, మా వాళ్ళకి చూపిస్తాను, ఆవిడకి తెలియదు. ఓకే. ఇలా వెళ్తాం ఎస్ఆర్ఎంలోకి. ఓ, ఎవరు ఆపలేరు. వంశీ ఏమన్నాడు తెలుసా నాతో? ఒకవేళ నన్ను ఆపితే నా పేరు శ్యామ్ విరాట్, మా నాన్న పేరు శ్రీనివాసరావు. వావ్, ఎవడు బ్రో నువ్వు అసలు మమ్మీకి డాడీలా ఉన్నావు. వావ్, ఇక్కడ టెన్నిస్ కూడా ఆడతారా? మన లైఫ్ మూమెంట్ని అప్డేట్ చేసుకుంటే ఆ మూమెంట్ని మనం అప్డేట్ చేసుకోవాలి. చాలా బాగుంది ఇలా సొసైటీ. వావ్, వాట్ ఏ వండర్ఫుల్. ఇప్పుడు మనం ఒక దృశ్యాన్ని చూడబోతున్నాం. స్పెషల్ దృశ్యం. పార్కింగ్ ప్లేస్లో కింద పడకుంటే చాలు. ఒక పెద్ద దృశ్యంని చూడబోతున్నాం. బ్రో, ఎవడు బ్రో మీ ఫ్రెండ్? మమ్మీకే డాడీలా ఉన్నాడు. మమ్మీకి డాడీ అంటే పెట్టారు బాగా. ఇది ఉందా? ఇది వెళ్ళి ఆ ఇంటర్సెప్టర్ ఉందని. పెట్రోల్ లీక్ అవుతుందా? ఫుల్ ట్యాంక్ లానే ఉంది. ఓకే, మంచిది. పెట్రోల్ లీక్ అక్కడ బాగా నిప్పులు ఎక్కువ లేచిపోయినాయి, అందుకని మొత్తం 2 బోళ్ళు తగలిపోయి మనుషులు తగలిపోదు. షిట్, ఇది ఇరుక్కుందేమో కదా? ఇది ఎక్కుపోయింది. థ్యాంక్ గాడ్ నీ స్పీడోమీటర్కి ఏం కాలేదు. ఇంకోటి ఏంటంటే 4కి లైట్గా తేడా వచ్చింది. ఈ టీ స్టాండ్ లెగిసిపోయింది. ఇది ఇక్కడ డిస్టెన్స్ ఇలా చూస్తుంటే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ ఉంది. కాదు ఏదన్నో ఇదా? ఇటు ఇక్కడ ఉన్నాయి చూసావు ఖాళీ, వేరేలా ఏమైంది? బాగానే ఉంది కదా? బాగానే ఉంటుందంటే తేడా వచ్చింది చూడు. కావాలి అరే, అది ఏం కాదు, నాకు చూపిస్తారా? ఓకే ఇటు చూడు. ఆ గ్యాప్ చూడండి. ఒక్కసారి పక్కకు వస్తావా? అది యాక్చువల్లీ ఏం లేదు. చూడు, నాకు చూపిస్తాడు. అమ్మో, బాగా తేడా ఉంది నీది. నాది ఇంకా ఉంది చూడు. అది ప్రాబ్లం ఏం కాదు అసలు ప్రాబ్లం అసలు అది కాదు. అది యాక్సిడెంట్ అయిన తర్వాత నీకు అలా అనిపిస్తుంది. అంటే 2 ఒకే సైడ్, ఇది వరకు ఒకే సైడ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బండి చూసావా, ఈ బండికి ఒకసారి స్క్రూస్ మార్చాము. అవి జస్ట్ అడ్జస్ట్మెంట్, లూజ్ చేసి మళ్ళీ ఇట్లా అని టైట్ చేస్తే సెట్ అయిపోతుంది. స్క్రూ కూడా మార్చగల అవసరం లేదు. అసలు చాలా బెటర్. దేవుడిదే నీకు ఇక్కడ ఇంత పడిందా ఇంపాక్ట్? ఈ బండి వెళ్ళి ఈ బండి మీద పడితే మ్యాట్ అంటే అసలు ఈ బండి టోటల్ ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను. ఎందుకంటే స్ట్రక్ అయిపోతే ఇలా సర్కిల్ తిరిగితే వచ్చింది. దీనికి ఏం అవ్వలే. దీనికి మా అయితే 20,000 మ్యాక్స్ దీనివల్ల కదా. ఇది ఆపేసింది. ఇది మామూలుగా 3,500 ఎంత ఉంటుంది, ఇది 7,000. ఇంకంతే. ఈ లెవెల్ బాగానే ఉన్నాయి. రెడ్ రోస్ట్ 2 బ్యాలెన్స్ అయ్యి. నేను ఎలివేషన్ వేరేలా ఊహించుకున్నా నీ బండి యాక్సిడెంట్ అంటే. ఫుల్ ఫ్రేమ్ బెండ్ అంటే వేరేలా అనుకున్నా. దేవుడి దయ నీ బండికి అంత ఏం కాలేదు. ఈవెన్ పైప్ ఇక్కడ నుంచి సౌండ్ వస్తుందా? ఇక్కడ లీక్ అవుతుంది కొద్దిగా. మరి ఈ గ్యాస్ కిట్ ఉంటుంది పైప్కి. మ్యాటర్ ఏంటంటే ఇంక నేను వదిలేసి శుభ్రంగా ఫుల్ సిస్టమ్ వేసుకుని ఈ ట్యాంక్ కలపడం వచ్చేస్తాను నేను. ఆ వల్ల 8,000 RPM వెళ్తుందా? అన్లాక్ చేయొచ్చు. ఓకే, కనెక్టర్ నాడు ఒకటి ఇస్తాడు పవర్ రేస్ డైనమిక్స్తో. 8,000కి స్ప్రింగ్ స్ప్రాకెట్ మార్చను. 8,000 RPM కొడితే అలాగ 200 రీచ్ అవుతుంది. ఫుల్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టర్ అలా ప్లాన్ చేశాను వితౌట్ కాంప్రమైజింగ్ పికప్ కదా. అవును. ఇంకొకటి అయితే మళ్ళీ మారుతుంది చేసుకుని నేనే ఇంకా. సరే, నువ్వు చేసి చూడు, నేను చూసి నేను చేసుకుంటా.
నేనే చేస్తాను అప్పుడు. అంటే బయట డైనో సెషన్ ఫిజికల్గా పెడతా అన్నారు. ఓకే. 390కి ఇంకా స్క్వాడ్ ఆక్టేవియాకి బెడ్ స్టాక్, ఇంకా స్టార్ట్ బిల్డింగ్ ఎంపీసీని మొత్తం బిల్డ్ చేయడం. ఎవ్రీ ప్రోగ్రామ్ ఇంజిన్ చెక్లేట్ ఎలా ఎందుకు రావాలి, ఇంపాక్ట్ అన్ని. ఓకే. ఎలక్ట్రానిక్స్ కూడా చెప్తా అన్నారు. ఓకే మరి వెళ్ళొస్తా. బైక్ ఏం కాదు, టెన్షన్ తీసుకోవద్దు. కానీ నేను ఇంకా పెద్ద పెద్ద వెనకాల బెండ్లు వచ్చేసినాయి ఏమో, అంటే యాక్సిడెంట్ అలా ఉంది వెనకాల కళ్ళతో చూసేటప్పటికి. లేదు ఏం లేదు, ఫ్రేమ్ కరెక్ట్ కాదు అంతే. నాదే చూడు ఎట్లుందో. ఇంకా వాబులు రాదు నీకు ఎప్పుడు. ఇది అవుతుంది వాబులు 40 వదిలితే కోన్ సెట్ మార్చాక సెట్. కోన్ సెట్ మార్చి సెట్ అయిపోతుంది. వాట్ ద ఫక్, ఇప్పుడే 750కి పెట్రోల్ వేయించుకున్నా, పెట్రోల్ కనిపించట్లేదు. ఓ మై గాడ్, థ్యాంక్స్ లార్డ్, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. పొద్దున్న వెళ్ళింది చర్చ్ నుంచి, టైం వచ్చేసి 11 అయింది. 11కి వచ్చాం ఇంటికి. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇట్లా బయటికి వెళ్తే అవుతూనే ఉంటాయి. నేను బయటికి వెళ్తే అవుతూనే ఉంటుంది పక్కా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టైం వచ్చేసి 11 అయింది. పొద్దున్న 6కి వెళ్ళి 6:30 బయటికి వెళ్ళింది అండ్ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye, good night.